తాజాగా మురళి గారు తాజాగా అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేజ్రీవాల్కు 10 రోజులు కస్టడీకి అనుమతించింది కోర్టు అనేది మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ ఇది. సో ఇదే కేసుకు సంబంధించి కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది, కేజ్రీవాల్ కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా అంత మనకి ఎక్కువ రియాక్షన్స్ రాలేదు, కేవలం తెలంగాణ స్టేట్లోనే వచ్చాయి. బట్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ఇక్కడ మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు, ఇండి కూటమి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఓన్ చేసుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు. ఒకటి, కేజ్రీవాల్ నిర్దోషి అని చెప్పి ఢిల్లీ ప్రజలు నమ్ముతున్నారా? రెండోది ఇండి కూటమికి ఇది ఎలాంటి నష్టం చేకూరుస్తుందా, లేకపోతే దాన్ని కూడా వాళ్ళు ఏమైనా దీంట్లో కూడా ఏమైనా పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారా? విక్టిమ్ కార్డ్ ప్లే చేసే అవకాశం ఉంది. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఇండి కూటమిలో అందరూ పెద్ద వాళ్ళంతా వచ్చేసి స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం మొదలు పెట్టేశారు. కాస్త ఓన్ చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటున్నారు, ఆయన వైఫ్ను సతీమణిని కలుస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఇండి కూటమికి వేరే మార్గం లేదు. ఇప్పుడు నీళ్ళలో కొట్టుకుపోయేవాడికి గడిపోచ దొరికినా అది ఆధారం అవుతుంది, నేను ప్రాణంతో బయటపడతానని అనుకుంటాడు. ఆ విధమైనటువంటి బిహేవియరే ఇప్పుడు ఇండి కూటమిలో కనిపిస్తుంది. కానీ ఇంకో వైపు కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈరోజు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ఇప్పుడు ఇంతకుముందే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కూడా డిసెంట్ టోన్ బయటికి వినిపించారు. ఇటువంటి స్కామ్లలో మనము పోతే ఇది నిజంగా మన పరువు పోతుంది అనే పద్ధతిలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరికైతే ఇష్టం ఉండదో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క దాని యొక్క డిఎన్ఏ ప్రజలు అనుకున్నది ఇంతకాలం ఏంటంటే అట్లీస్ట్ అవినీతిని వ్యతిరేకిస్తుంది. ఇదొక్క పార్టీ దేశంలో అవినీతి ఎజెండాగా ముందుకు వచ్చింది, పార్టీ ఫామ్ అయింది. కనుక ఆ విధంగా ఒక ఇమేజ్ ఉండేది. ఏ ఇమేజ్ తో అది ప్రజల్లోకి వచ్చిందో ఆ ఇమేజే డెంట్ అయిపోయింది ఇప్పుడు. కనుక ఇప్పుడు ఇండి కూటమి యొక్క బిహేవియర్ ఇట్లా ఎందుకుంది అంటే, అందరూ వాళ్ళు అవినీతి పరులే, అందరిపైన కేసులు ఉన్నాయి. అక్కడ జార్ఖండ్ లో ముఖ్యమంత్రి ఆయన లోపల వెళ్ళి కూర్చున్నాడు, ఇక్కడ స్టాలిన్ లో ఒక మంత్రి వర్యుడు ఆయన లోపల ఎంతో మంది, సెంథిల్ కుమార్ ఉంది, తర్వాత మమతా బెనర్జీ దగ్గర ఉంది, ఇంకేదో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో ఎక్కడో గోడల నిండా డబ్బులు కోట్ల రూపాయలు బయటకు అందరూ అవినీతి పరులే. కనుక వాళ్ళకు ఒక కేజ్రీవాల్ వచ్చేసి నీతి పరుడు, మధ్య మనం చూసాం మురళి గారు, ఒరిస్సాలో అనుకుంటా ఒక రాజ్యసభ సభ్యుడి దగ్గర, ఒరిస్సాలో పేరు ఏదో సాహు, ధీరజ్ సాహును ఏదో పేరు, అతని దగ్గర 200 కోట్లు 300 కోట్లు పట్టుబడ్డం అనేది అసలు ఎవరు 3 రోజులు లెక్క పెట్టడానికే సమయం 3 రోజులు పట్టింది, లెక్క పెట్టడానికి 3 రోజులు టైం పట్టింది. ఇలా అన్ని పార్టీలకు ఒక చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర. ఈ అవినీతి మరక అనేది అందరికీ ఉంది. కాకపోతే కాసంత నీతి మరక ఉంది అన్నవాడు కేజ్రీవాల్. కొద్దిగా ఆ ఇమేజ్ ఉండేది, ఇప్పుడు అది పోయి. అందుకని ఆయనను కౌగులించుకుంటే వీళ్ళంతా నీతిమంతులు అవుతారు, అవినీతికి దూరం అవుతారు అనే ఒక దీంతో ఆయనను కమ్మేస్తున్నారు. ఆయన ఇన్ని రోజులు అందరిని విమర్శించారు, వీళ్ళందరూ అవినీతి పరులే. కనుక లాలు నుంచి ములాయం వరకు అందరినీ విమర్శించాడు. పాపం ఆయన పరిస్థితి ఏంటంటే దిక్కులేక తోడు అది గడ్డిపోచ ఆధారం లాగా వచ్చిన వాళ్ళందరినీ ఆయన కూడా పాపం వెల్కమ్ చేస్తున్నాడు. కూటమిలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. ఆయన జాయిన్ అయిన తీరే ఆ విధంగా ఉంది, అభద్రత, అవినీతి, దాని ద్వారా వచ్చిన అభద్రత, ఆ విధంగా ఆయనకున్న ఇమేజ్ అంతా కొట్టుకుపోయింది. కనుక ఇప్పుడు పాలిటిక్స్ లో ఇండి కూటమి దీని ద్వారా బయటపడుతుంది, ఏదైనా ఆధారం దొరుకుతుంది అనేది కూడా తప్పు మీద తప్పు చేస్తున్నారు వీళ్ళు. తప్పితే సపోర్ట్ చేస్తున్నారు ఇది నియంతృత్వ ధోరణి, లేకపోతే దీని మీద మేము ఇంకా అప్పీల్కి వెళ్తాము, ఇది కేవలం కక్ష సాధింపు, రకరకాల ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క డైలాగ్ చెప్తూ ఉంది. అన్డెమోక్రటిక్ ఇది అనేది చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ తర్వాత కాస్త అదర్ స్టేట్స్ కు వెళ్తూ కాస్త స్ప్రెడ్ అవుతూ ఓట్ బ్యాంకును పెంచుకుంటున్నటువంటి ద ఓన్లీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. గుజరాత్ లో కూడా ఒక 11% తీసుకున్నారు. విమర్శలకు తావీయడానికి కారణం కూడా అదే. అంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా అక్కడక్కడ పేపర్లలో కనిపించడము, ఈవెన్ మమతా బెనర్జీ గారి పేరు కూడా వినిపిస్తుంది, కేజ్రీవాల్ పేరు వినిపిస్తుంది, ఒకరిద్దరు పేర్లు, గతంలో నితీష్ కుమార్ గారి పేరు వినిపిస్తుంది.
సో పొలిటికల్గా ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళని అణిచేయాలి అనేటువంటి కారణంతో ఇదంతా చేస్తున్నారు అనేటు, కేవలం వాళ్ళు ఉన్నది ఢిల్లీ, పంజాబే. అవును, అంతే కదా. అయితే అదొక అవకాశం వచ్చింది కనుక వాళ్ళు అంటున్నది ఏంటంటే బీజేపీ ఇప్పుడు దీంట్లో మీరు ఇంకొక వాయిస్ మీకు దయచేసి కీన్ గా అబ్జర్వ్ చేయాలి రాజు గారు. సో కాల్డ్ లెఫ్ట్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండేటువంటి మేధావులు దేశంలో అందరూ కూడా, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో ఉన్న మేధావులు కూడా, మీరు వాళ్ళ వాయిస్ వినండి. ఎవ్వరు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్న లోతుపాతుల గురించి, నీతి నిజాయితీ గురించి, తప్పు ఒప్పుల గురించి ఎవడు విశ్లేషణ చేయడం లేదు. అందరూ ఏమంటారంటే కేజ్రీవాల్ ను ఎందుకు టార్గెట్ చేశారంటే అని, కేజ్రీవాల్ ఇలా స్ప్రెడ్ అయ్యాడు, కేజ్రీవాల్ వల్ల వీళ్ళకి వాయిస్ లేకుండా పోయింది, హిందుత్వ ఎజెండాను కూడా కేజ్రీవాల్ దగ్గర నడవదు, ఇలా చెప్తున్నారండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ వాదన వింటూ ఉంటే. ఈ కుంభకోణం పైన, నిజాల పైన చర్చ చేయడానికి వీళ్ళెవ్వరూ సిద్ధంగా లేరు. కేజ్రీవాల్ పైన కరుణారసాన్ని పిండి పోస్తున్నారు. కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది బీజేపీ అనేది ఒకటే ప్రచారం చేస్తా ఉన్నారు. మొన్న ఇంకొక ఆయన ఈ రోజు పొద్దున మల్లన్న అనేట ఆయన ఏం చెప్తున్నాడంటే, వీళ్లకు కవిత టార్గెటా కేజ్రీవాల్ టార్గెటా? కవిత కానే కాదు, కవితను ఎప్పుడు టార్గెట్ చేయరు, అందుకే వదిలేశారు. ఎందుకంటే లోపాయిగా కేసీఆర్ తో సంబంధం ఉంది బీజేపీకి, ఎప్పుడైనా ఉపయోగపడతారు. కానీ కేజ్రీవాల్ దేశం అంతా స్ప్రెడ్ అయిపోతాడు, ఎప్పుడైనా ప్రమాదమే కాంగ్రెస్ తర్వాత. అందుకే ఆయన ఇలాంటి వాయిస్ ఒకటి డిఫరెంట్ నెరేటివ్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నెరేటివ్స్ బిల్డ్ చేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.